రాయగఢ్ ఒరిస్సా నుంచి వచ్చిన జనసేన అభిమానులందరికీ ప్రత్యేకించిన హృదయపూర్వక నమస్కారాలు. పడాల అరుణ్ గారి మద్దతుదారులందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన మహిళా నాయకులకి, ఆడపడుచులకి, వీర మహిళలకి, అలాగే వేదికను అలంకరించిన మా నాయకులందరికీ పేరు పేరున, మహిళా నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. విశాఖ వారాహయాత్ర పర్యటనలో భాగంగా 3వ విడత ప్రారంభించినప్పుడు చేద్దాం మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి పడాల అరుణ్ గారు, అలాగే వారి తనయులు పడాల శరత్ గారు, వారితో పాటు పార్టీలో జాయిన్ అవుతున్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా జనసేన ఆహ్వానం పలుకుతుంది. జనసేన నాయకులందరి తరపున, జన సైనికుల తరపున, వీర మహిళల తరపున ప్రత్యేకించి నా అభినందనలు తెలియజేసుకున్నాను. మనస్ఫూర్తిగా మిమ్మల్ని గుండెలో పెట్టుకునే చూసుకునే బాధ్యత మాది పడాల అరుణ్ గారు. అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలని అర్థం చేసుకొని ఏదో పదవి ఆశించకుండా కేవలం వచ్చి రాబోయే తరానికి మేము అండగా ఉండాలని చెప్పి సోదరి పడాల అరుణ్ గారు నాకు చెప్పడం నాకు నిజంగా చాలా ఆనందం కలిగజేస్తుంది. పదవి కోసం కాదు, మేము మా ప్రాంతానికి అండగా ఉండాలి, రాష్ట్రానికి అండగా ఉండాలి, రాబోయే తరానికి, ఇప్పుడు ఉన్న కొత్త తరానికి అండగా ఉండాలని ప్రత్యేకించి మీరు పడుతున్న కష్టం, మీ జన సైనికులు, మీ వీర మహిళలు, మీ నాయకులందరూ పడుతున్న కష్టం నన్ను కూడా చాలా ప్రభావితం చేసింది. నేను కూడా దీంట్లో భాగస్వామి అవ్వాలనుకున్నాను తమ్ముడు అంటే, మనస్ఫూర్తిగా అక్క మీరు రండి, మనస్ఫూర్తిగా ఇది మన పార్టీ, మీరు సంతోషంగా రండి అని చెప్పాను. మనస్ఫూర్తిగా అక్క పడాల అరుణ్ గారు వచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో పడాల అరుణ్ గారు ఎంత పోరాటం చేసేవాళ్ళు మా అందరికీ తెలిసి చూసేటప్పుడు పెద్దలు మా నాదెండ్ల మనోహర్ గారు సభాపతిగా ఉన్నప్పుడు ఆవిడ వెల్లోకి ప్రజా సమస్యల మీద ఎలాగా దూసుకెళ్ళిపోయేవాళ్ళు, ఎలా ఒక పోరాట పట్టును చూపించేవాళ్ళు మీరు ఆ రోజుల్లో కనుక మీరు చూస్తుంటే ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ పోరాట స్ఫూర్తి జనసేనకి మనస్ఫూర్తిగా బలం. అలాగే ఉత్తరాంధ్ర నుంచి ప్రత్యేకించి ఒక బలమైన మహిళా నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి జనసేనకి నిజంగా అది బలం అని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో మిగతావి మనం సాయంత్రం మాట్లాడుకుందాం. సోదరి అక్క పడాల అరుణ్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీమతి యశస్విని గారు ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తుంది, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పార్టీలోకి ఎవరు వచ్చినా మనస్ఫూర్తిగా జనసేన ఆశయాలు అర్థం చేసుకుంటే మనస్ఫూర్తిగా మన నాయకులందరూ కూడా మీకు సహకరిస్తారు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, వచ్చిన నాయకులను ఎవరైనా సరే మనస్ఫూర్తిగా మన గుండెల్లో పెట్టి గౌరవించుకొని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జగన్.